ఫ్రమ్ విలేజ్ మాస్. సుందర్ తనీర్ ఒక ఆట ఆడిస్తాడంట. ఒక ఆట ఆడిస్తాడా? ఓకే, లెట్స్ వెల్కమ్ సుందర్ తనీర్. సుందర్ తనీర్, గుడ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. మీ మెంటర్ని అడుగుదామా? యా. ఓకే, విద్య నీకు ఎలా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ గోళీలు అయితే నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు. అండ్ అది అది ఎలా చేసావు? దారం ఏం కట్టుకోలేదు, నేను చూసాను. ఫుల్ బ్యాలెన్సింగ్ మేడం. నేను ఈ ప్రోగ్రామ్ గురించి ప్రాక్టీస్ చేసిన, బాగా చాలా ప్రాక్టీస్ చేసిన. వావ్, అది నిజంగా అంటే నేను కొన్ని చోట్ల చూసాను దారం కడతారు, సన్న దారం కట్టి ఇట్లా 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 అంటారు, అది తెలుసు. నేను చూసాను దారం లేదు, ఎలా చేస్తున్నాడు అని. అదైతే నిజంగా అదేదో ఏదో నిజంగా థ్రెడ్ కట్ చేసినంత అంత పర్ఫెక్ట్ గా వచ్చింది. చాలా బాగుంది. అంటే వన్ థింగ్ అద్భుతం అంటే స్టంట్స్ చేసేసి అదే చేయని అవసరం లేదు. ఇలాంటి సింపుల్ వి కూడా చూడ్డానికి సింపుల్ గా అనిపిస్తాయి, కానీ బ్యాలెన్సింగ్ చాలా కష్టం. ఇలాంటివన్నీ చాలా కష్టం. అలాంటిది చాలా కాన్సన్ట్రేషన్. నేను చూసి నాకు ఆయన హిందీ కమెడియన్, ఆయన పేరేంటి? జానీ లివర్. ఆయన గుర్తొస్తాడు. సేమ్ ఆ ఎక్స్ప్రెషన్స్, అది మధ్య మధ్యలో బ్రహ్మానందం గారు లాగా ఇలా కూడా అంటుంటావు. అండ్ యా, ఐ మీన్ చూడడానికి సింపుల్ గా అనిపిస్తున్నాయి కానీ చాలా కష్టంగా ఉంటాయి. బట్ చాలా బాగుండింది, ఎంటర్టైనింగ్ ఉంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు చూస్తూ ఉంటారు కదా మన టీవీల ముందు, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఐ మీన్ సంథింగ్ ఎంటర్టైనింగ్ ఉంది, ఒకటే సీరియస్ గా వెళ్ళకుండా షో. వెరీ నైస్. ఓకే నందు, నీకు ఎలా అనిపించింది? ఫ్రాంక్ గా చెప్తున్నాను, అంత బాగా చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇంకా బాగా చేస్తారేమో అని. అంటే లాస్ట్ టైం చేసిన దాంట్లో ఒకటి రిపిటేషన్ ఉంది, అండ్ గోళీలు కూడా వేసి కొట్టారు, అది చాలా కష్టం నిజంగానే. బట్ అది రిపిటేషన్స్ ఎక్కువ సార్లు చేశారు, అండ్ మధ్యలో మిస్ అయినాయి చాలా చోట్ల. అండ్ అది కూడా చాలా బాగా నిజంగా ఆవిడ చెప్పినట్టు కష్టం, అది కూడా 2 సార్లు మిస్ అయింది మధ్యలో.
ఓవరాల్ గా యాక్చువల్ గా ఫ్రాంక్ గా చెప్పాలంటే లాస్ట్ టైం మిమ్మల్ని చూసాం కదా, ఎక్స్పెక్టేషన్ ఇంకా ఎక్కువ అనిపించింది నాకు, ఇంకా బాగా చేస్తారేమో అని. బట్ ఓవరాల్ గా అది నిజంగా చూసిన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు డెఫినెట్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, బాగానే ఉంది, అంత బాగాలేదు అని అన్నారు. అంటే బాగాలేదా కాదు, బాగుంది, కానీ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గగా లేదు. ఎందుకంటే ఇది క్వార్టర్ ఫైనల్స్ కదా, సో ఎక్స్పెక్టేషన్స్ హై పెట్టుకున్నారు అనుకుంటా. నో ప్రాబ్లం, ఒకసారి జడ్జ్ ని కూడా అడుగుదాం. భాను గారు, మీకు ఎలా అనిపించింది? పోయినసారి కంటే ఈసారి మన కిషోర్ చెప్పినట్టు హై ఎక్స్పెక్టేషన్స్ ఉంది మీ మీద. బట్ ఆ ఎక్స్పెక్టేషన్ ఆ లెవెల్ కి మీరు రీచ్ అవ్వలేదు. కానీ రీచ్ అవ్వరు అని నేను చెప్పడం లేదు, రీచ్ అవ్వచ్చు. బట్ మీరేంటంటే ఇంకా ఇవే ఐటమ్స్ చేయగలరా, లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఈ కొత్త ఐటమ్ ఇండియాలో నేను కాపీ ఆర్టిస్ట్లను చూసిన ఈ ఐటమ్స్ ఆడలేదు, అందుకే నేను ఈ ఐటమ్స్ ఆడాలని నాకు కాపీ కోరిక ఉండి ఆడినా. ఇంకా నేను కాపీ ఆడతా, చాలా ఆడతా ఇట్లా ఐటమ్స్ లో. ఇప్పుడు మీరు క్వార్టర్ ఫైనల్స్ లో సెలెక్ట్ అయ్యారు అనుకోండి, నెక్స్ట్ టైం ప్రీవియస్ సారి కానీ ఈసారి కానీ చేయనివి అప్పుడు చేయాలి. సెమీఫైనల్ చేయగలరా? చెప్తాం సార్. వెరీ గుడ్. ఆ గోళీలు కాన్సన్ట్రేషన్ కొట్టడం కూడా చాలా తమాషా ఉంది. ఇది విజయ్ చెప్పినట్టు చిన్నపిల్లలకి భలే ఎంజాయ్ చేస్తారు. ఆన్ ది హోల్ ప్రోగ్రామ్ ఇస్ ఒక జాయస్ ప్రోగ్రామ్. హ్యాపీ అట్మాస్ఫియర్ గా నవ్వుతూ చక్క చేయడం, డాన్స్ చేసుకుని చేయడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. బాగుంది. ఇట్స్ గుడ్, నైస్ వర్క్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, then we will see the scores. Okay, 23 out of 25. okay, 23 out of 25. థ్యాంక్ యూ. నందు, 18 out of 25. 18 out of 25. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Sir, మీ స్కోర్? 47 out of 50. Okay, 47 out of 50. థ్యాంక్ యూ. సుందర్, మీ టోటల్ స్కోర్? 88 out of 100. థ్యాంక్ యూ.